ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును కత్తించును. యోబు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుందండి. అవును, ఇతరుల పట్ల నేను పక్షపాతంగా ఉంటే ఆయన నన్ను గద్దించునుగాక. ఆమె నేను చెప్పగలనండి, నేను ఏ భక్తినైతే నేర్చుకున్నానో అదే భక్తిని ఎదుటివారికి ఇతరులకు కూడా పంచాలనేదే నా దర్శనం, నా ప్రయాస కూడా. దేవా, నీ కొరకు చేసే చిన్న పనిలో ఎప్పుడూ ఎప్పటికీ నాలో ఉండే తృష్ణ, ఆశ, కోరిక నేను నేర్చుకున్న భక్తిని ఇతరులకు నేర్పించాలని, అందరూ నాకంటే ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండాలి అని రాత్రి పగలు ప్రార్థించగలిగాను. పాటలు రాని వారు పాడినప్పుడు హృదయంలో ఎంతో ఉల్లాసించి మీరు బాగా పాడగలిగారని వారిని ఎప్పుడు ప్రోత్సాహపరిచాను. దేవుని మందిరంలో క్రొత్తవారు వస్తే ఈరోజు నా ఉపవాసం ఫలించింది, నా ప్రార్థన ప్రభు ఆలకించి ఉన్నాడు అని ఎంతో ఆనందించేదాన్ని. నా కొరకు జీవించే ప్రతి ఆలోచన, నన్ను నేను కనబరుచుకోవాలి అనే ఆలోచన నాలో ఎప్పుడో నశించిపోయింది. అది ఏ రోజున బాగా పాడగలిగే వారితో నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోలే. అలాగే నాలా ఉండకండి, నాకంటే ఎక్కువగా ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాను. నీ పనిలో నియమముగా పోరాడే పోరాటం ఎప్పుడూ ఆగలేదు. ఈ రోజుకి సంఘాల క్షేమం కోసం నా వంతుగా నా కడుపు కాల్చుకుని ప్రార్థించగలుగుతున్నాను. అది నా ధన్యత, నా భాగ్యం. నా జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చిన మౌనంతో, సహనంతో, ఏమైనా నీకే స్తోత్రం నాన్న అంటూ నిన్ను చూసి అతిశయిస్తూ వెనుతిరిగిపోలేదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని. ఒక దారి మూస్తే ఇంకొక దారిలోనైనా నా గురిని నేను మర్చిపోలేదు, నెరవేర్చుకుంటూ వెళ్తున్నాను. దేవుడు నాకు అప్పగించిన పనిలో రూపాయిలో కూడా నేను నమ్మకంగా, నా నమ్మకాన్ని ఏ రోజు తప్పిపోలేదు. ఈ రోజుకి కూడా రూపాయిలో నమ్మకంగా ఉన్నాను. దానికి ప్రభు సాక్షి అయి ఉన్నారు. నన్ను నిందించే వారిని బట్టి ప్రతి రాత్రి మూలుగుచూ ఉన్నాను. నా మీద లేని మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అది వారి బిడ్డల మీదకి వస్తుందేమో అని చాలా భయపడి ప్రార్థించగలుగుతున్నాను. నా జీవితం ఇంకా సరి చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ ప్రతి రాత్రి ఆయన పాదముల యొద్ద కూర్చుని ప్రార్థిస్తూ, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను ఇంకా మెరుగుపెట్టు ప్రభువా అని ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతూ నేర్చుకోగలుగుతున్నాను. ఇది నా జీవిత ప్రయాణం. ఈ ఆశ తప్ప వేరే ఆశ ఏదీ లేదండి.